హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా ఛానల్‌లో ఈ వీడియో వచ్చేసి నా స్టైల్‌లో నేను చేసిన చామగడ్డల పులుసుతో పాటు నా యొక్క ఎక్స్‌పీరియన్స్ ఎందుకు ఇంత భయంగా మారిందా అనేది అర్థం కావట్లేదు నాకైతే. నేను చాలా ఈజీగా చేసేదాన్ని. అసలు వీడియోస్ తీయాలన్నా సరే, లేకపోతే పోస్ట్ చేయాలన్నా సరే, ఎక్కడైనా లైవ్స్‌లో అటెండ్ అవ్వాలన్నా, అలాంటిది ఈరోజు నాకు వీడియో చూస్తేనే, తీయాలంటేనే, ఎడిటింగ్ చేయాలంటే కూడా చాలా భయమేస్తుంది. సో, నా యొక్క ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేస్తూ కర్రీనైతే షేర్ చేస్తున్నాను. మీకు గాని నచ్చినట్టయితే వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే చామగడ్డలు తీసుకొని బాయిల్ అయితే చేస్తున్నాను అనమాట పక్కన. అలానే వాటిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే మాట. పులుసులోకి చాలా చాలా బాగుంటాయి. ధనియాలు, జీలకర్ర ఇవి 2 కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ప్యాన్ హీట్‌లోనే లైట్‌గా వెల్లుల్లి హీట్ చేసుకుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. సో, అవైతే నేనైతే వేపుకుంటున్నాను. నేనైతే ఆ పౌడర్‌ని ఫైన్‌గా పేస్ట్ లాగా, అంటే పొడి పొడిగానే పౌడర్ లాగా చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. అది కొంచెం మిగిలినా సరే డ్రై అయిపోయిన తర్వాత ఎప్పుడైనా రసం పెట్టుకున్నప్పుడు ఈ పౌడర్ యూజ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మంచి టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే కర్రీ ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఎప్పుడైనా కర్రీలో ఫస్ట్ తాలింపు వేసుకుంటే పులుసుల్లోని ఇంకా చాలా చాలా బాగుంటుంది. తాలింపు గింజలు, ఆవాలు, అది తాలింపు అంటేనే అవే కదా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకుంటాం కదా. సో అవైతే వేసేసాను. అలానే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి నేనైతే బాగా ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాయి అన్న తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకొని, నేను పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా భయం విషయానికి వస్తే ఎందుకు భయం వేస్తుందంటే, రీచ్ అవ్వగలుగుతామా, ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, మనకి ఏమైనా అవకాశం ఉంటుందా అన్న ఆలోచన అయితే నాలో చాలా చాలా ఉంది మాట. భయానికి కొన్ని వీడియోస్ కూడా తీయాలని నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అసలు వీడియోస్ తీయాలంటే. కానీ తీయలేనేమో, చేయలేనేమో, అక్కడ వరకు రీచ్ అవ్వలేనేమో అన్న ఆలోచన. కానీ ఏదో చెయ్యాలి, ఎంతో కొంత రీచ్ వస్తే బాగుంటుంది, నాకు ఇది ఏ విధంగా అయినా హెల్ప్ అవుతుందేమో, ఫ్యూచర్లో నా మెమొరీస్ అన్నీ కూడా వీటిలో ఉంటాయి కదా అన్న ఆలోచన కూడా ఉంది. కంటిన్యూ చెయ్యాలనే ఉంది. ప్రీవియస్లీ ఛానల్స్ పెట్టి డిలీట్ చేసేసినా సరే, ఇప్పుడైతే నా ఛానల్ని హ్యాపీగా సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళి నాకు తోచినప్పుడు వీడియోస్ పెట్టి చెయ్యాలి, నాకు ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే నేను చదువుకునేది అయితే 10th క్లాసే. బయటకెళ్ళి ఏదో చెయ్యాలి అంటే ఈ రోజుల్లో కంపల్సరీగా డిగ్రీ ఉండాలి. కానీ ఏం చేస్తాం, మనకు అంత స్టడీ లేనప్పుడు మనకున్న దాంట్లోనే ఏదోటి చేసి ఒక రూపాయి సంపాదించుకోవాలని కానీ, ఒక రూపాయి మనకి దేనికైనా యూజ్ అవుతుందని కానీ, హెల్ప్ఫుల్ ఇంట్లోకి అవుతామని కానీ అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ విషయంలో అయితే చెయ్యాలి అన్న ఆలోచన, చేస్తుంటే రీచ్ అవుతామా లేదా అన్న భయం, ఇవన్నీ నాలో చాలా చాలా ఉన్నాయి. ఫోన్ చూడగానే, వీడియోస్ చూడగానే చెయ్యాలి అనిపిస్తుంది. కానీ ఒకరోజు వీడియో తీయడానికి, ఒకరోజు ఎడిటింగ్ చేయడానికి, ఒకరోజు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి 3-4 డేస్ పట్టేస్తుంది అన్నమాట. డైలీ చెయ్యాలి అంటే ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడు వచ్చే రీచ్ బట్టి సరే వ్యూస్ వెళ్తున్నాయి అనుకుంటేనే చేద్దాము అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇంకా కర్రీ విషయానికి వస్తే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి చాలా త్వరగా ఫ్రై అయిపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేనైతే ముందు సాల్ట్ వేసుకొని బాగా వేపుకుంటున్నాను అనమాట. మ్యాక్సిమం చాలామంది కర్రీస్ చేసేటప్పుడు ఆంధ్ర స్టైల్, కర్ణాటక స్టైల్,
తెలంగాణ స్టైల్ ఇలా అనుకుంటారు కానీ నాకు తెలిసి ఏ ఇంట్లో ఏ ఇంటి స్టైల్ ఆ ఇంటిదే ఉంటుంది. ఎవరి చేతి మహిమ వాళ్ళకే ఉంటుంది. ఒక్కొక్కరు వండే విధానం ఒక్కొక్కలా ఉంటుంది. సో ఆంధ్ర అలా అని కాదు కానీ స్టేట్స్ వైజ్గా కాదు కానీ ఏ ఇంట్లో టేస్ట్ ఆ ఇంట్లోనే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డిఫరెంట్గా వండుతారు. నాకు తెలిసి నాకు వచ్చినట్టుగా నేనైతే ఈ కర్రీ అయితే చేశాను. బాగుంది, బాగా వచ్చింది, బాగానే తిన్నాము, మేమైతే బాగానే ఎంజాయ్ చేసాము. సో అందుకని మీతో కూడా షేర్ చేయాలనిపించింది. అలానే ఈ వ్లాగ్ తీసి మీతో మాట్లాడాలనిపించింది. దీనివల్ల నాకు సపోర్ట్ ఏమైనా వస్తుందా అనిపించింది. నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చే సజెషన్ ఏంటో తెలుసుకోవాలి అనిపించింది. ఏం చేస్తాం, తప్పదు కదా. ఏదో ఒక దాంట్లో మనకి అవగాహన ఉన్న దాంట్లో వెళ్తే మంచిది అన్న ఆలోచన. ఇది ఏ విధంగా అయినా హెల్ప్ అవుతుందేమో అనుకుంటా. కానీ ప్రీవియస్లీ చూసుకుంటే నాతో పాటు పెట్టిన ఛానల్ చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు కదా. వీడియోస్ అయితే పెడుతున్నారు, వ్యూస్ అయితే లేవు. మనము అదే స్థితిలో ఉంటామేమో. లేదు, గట్టిగా ట్రై చేయాలని ఒకసారి ఈ స్ట్రెస్ ఇప్పుడు ఇంట్లో ఉన్న సమస్యలతో పాటు యూట్యూబ్ అనేది కూడా నాకు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతున్నా అనమాట. సో మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి అనేసి అయితే నేను అనుకుంటున్నా. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కర్రీ అయితే టమాటాలు కూడా వేసేసుకున్నాను. చిన్నగా చాలా సన్నగా కోసుకుంటే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది పులుసులో కదా. థిక్గా అయిపోతుంది అన్నమాట, చక్కగా నీట్గా వస్తుంది. మాకైతే మార్నింగ్కి ఈవినింగ్కి కూడా ఒకటే కర్రీ చేస్తాను. సో యాజ్ యూజువల్ అలానే సరిపెట్టుకుంటాం అన్నమాట. ఇంకా నేనైతే టమాటాలు కూడా బాగా వేగిపోయిన తర్వాత చామగడ్డలు అయితే వేసేసుకున్నాను. ఇవైతే బాయిల్ చేసేటప్పుడే కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసుకున్నాను కాబట్టి సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోండి మీరు కూడా. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. తర్వాత రిమైనింగ్ వాటర్ పోసుకొని మన కన్సిస్టెన్సీ ఎంత మీకు థిక్నెస్ అనేది కావాలో అనేది చూసుకొని, ఎందుకంటే కొంచెం బాగా దగ్గర అయిపోయిన తర్వాత అయితే ఇంకా గట్టిగా అయిపోతుంది అన్నమాట థిక్గా. అందుకని కొంచెం వాటరీగా ఉన్నప్పుడే ఉంచుకొని అలా దాన్ని సర్వ్ చేసుకొని రైస్లో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మీకు చింతపండు వేసుకోవడం ఇష్టం లేకపోతే నార్మల్గా కూడా సేమ్ వాటర్ అయితే వేసేసుకొని ఆ టమాటాలలో వచ్చిన పులుపు మాత్రమే మీకు సరిపోతుంది. అలా కూడా కుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చింతపండు పులుసు అనేది ఇష్టం లేకపోతే, కొందరకు ఇష్టంగా తినరు కదా, వాళ్ళైతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే టమాటా ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే టమాటా అనేవి 2 తీసుకున్నాను. దానికి మేనేజ్ చేసుకుంటూ నేనైతే చింతపండు పులుసు అయితే పోసుకున్నాను అనమాట. ఎందుకంటే కొన్నాటిలో చేపల పులుసు అనగా, చామగడ్డల పులుసు అనగా, ఇలా పులుసు అన్న పేరుకి కంపల్సరీగా కొద్దిగానే చింతపండు పులుసు వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది నా ఫీలింగ్. ఇంకా అంటే అందరూ అదే ఫాలో అవ్వాలనేది నా ఆలోచన కాదు. అందుకనే నేను ఇది నా ఎక్స్పీరియన్స్, నా ఆలోచన, నా టేస్టింగ్ అని అనేసి నేను క్లియర్గా చెప్తున్నాను. ఇంకా ఈ వీడియోలో అయితే చూసారు కదా, నేనైతే చామగడ్డల పులుసు అయితే పెట్టాను. అలానే నా ఒక ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. నా ఒక భయాలు, తర్వాత నీడ్స్ అన్నీ కూడా, ఇంకా ఒక్కటని కాదు, ఏదో చేయాలని అనిపిస్తుంది కానీ ఏమీ చేయలేకపోతున్నాము అన్న ఆలోచనతో నేను నా ఒక ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో షేర్ చేసుకున్నాను. మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు నాపై ఉంటుందని అయితే అనుకుంటున్నాను. అలానే మీలో చాలామంది కర్రీ చేసేటప్పుడు కొత్తిమీర అనేది లాస్ట్లో వేస్తారా, లేదు ఇంకొంతసేపట్లో దించేస్తాము కర్రీ అనగా అయిపోతుంది ఆఫ్ చేసుకుంటాం అనగా వేసుకుంటారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. నేనైతే ఇంకో 5 to 10 minutes కుక్ చేసుకుంటే ఇంకా అయిపోయిద్దిలే అన్న టైంలోనే వేస్తాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది కూడా వాటికి బాగా పట్టి ఇంకా టేస్ట్ని ఇస్తుందని చెప్పి నా ఫీలింగ్. సో అందుకని చెప్పి నేను ముందుగానే వేసుకుంటాను ఎప్పుడు కూడా. సో ఈరోజుటి వీడియో అయితే ఇదేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.